ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. గొంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ గొంతు మేమవుతాం, భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. పుణ్యభూమి నా దేశం నిజంగా ఎంతో గర్వకారణం. నా దేశం, నా భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, యజ్ఞభూమి, అన్ని రకాల నేల ఇది. భారతదేశం అని ఎందుకన్నారంటే, వెలుగు లోపల అంటే అజ్ఞానాన్ని దూరం చేసుకొని జ్ఞానాన్నే తమ లైఫ్ ధ్యేయంగా భావించి ఎంజాయ్ చేసేటటువంటి వ్యక్తులు వసించే దేశం కాబట్టి అది భారతదేశం. అటువంటి భారతదేశంలో నేను జన్మించడము నాకు ఎన్నో జన్మల పుణ్యఫలంగా నేను భావిస్తాను. ఎందుకంటే భరత భూమి లోపల వచ్చినటువంటి ఎందరో మహానుభావులు, మహాన్వితులు, వీళ్ళందరూ కూడా మొత్తం ప్రపంచానికే, మానవాళి మొత్తానికే మార్గదర్శకం ఉండేలాగా ఎన్నో విషయాలు మనకు అందించినారు. మనకు సనాతన ధర్మాన్ని అందించినారు, వేదాలు అందించినారు, ఉపనిషత్తులు అందించినారు, పురాణాలు అందించినారు. అట్లనే ఈనాటి సమయానికి అవసరం పడేటటువంటి ఎన్నో విషయాలు, సైన్స్ విషయాలు కూడా మనకు అందించినారు. అటు హెల్త్ పరంగా ఆయుర్వేదం ఇచ్చినారు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషి ఆలోచన సరళి ఏ రకంగా ఉండాలా, దేని దిశలో ఉండాలా, దీనికి అల్టిమేట్ ఏంది అన్న స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినారు. అట్లాంటి దేశము భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా గర్వపడండి. మౌలిక సిద్ధాంతాల్లోకి వెళ్తే కాస్మోస్లో ఎటువంటి రియాక్షన్స్ అన్నా కానివ్వండి, సట్లర్ లెవెల్లో తీసుకున్నప్పుడు ఇంక్లూడ్ ప్రాణం ఉన్న దానిలలో కానీ ప్రాణం లేని దానిలలో కానీ, వీటన్నిట్లలో సటిల్ లెవెల్ లోపల, సూక్ష్మ లెవెల్ లోపల జరిగే ఇంటరాక్షన్స్ ఈ నాలుగిటికే అని. అయితే ఈరోజు వరకు కూడా వేటికి కూడా ఒక బేస్, అవి దీని ద్వారా అంటున్నారు కానీ దానిలో ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు గ్రావిటీ అంటున్నారు, గురుత్వాకర్షణ శక్తి అంటున్నారు. ఆ గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమి, ఆ మీడియేట్ చేసేది ఏమి అనే దాంట్లో ఇంకా సైంటిస్టులకు పెద్ద కన్ఫ్యూజన్ ఏంది. అట్లానే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ దానిలోవి ఫోటాన్స్ ఉన్నాయి అంటున్నారు, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటున్నారు. కానీ ఈరోజు వరకు కూడా టెక్నాలజీలో వాటిని పట్టి ఆపి ఉంచి ఇట్లా అని స్పష్టంగా చూడగలిగిన టెక్నాలజీ లేదు. ఈరోజు లేటెస్ట్గా సైంటిస్టులు వీళ్ళందరూ ఒక గ్రాండ్ యూనిఫికేషన్ థియరీని, ఒక థియరీ ప్రపోజ్ చేస్తున్నారు. ఏంటంటే హై ఎనర్జీ లెవెల్కి వచ్చినప్పుడు, అంటే బిగ్ బ్యాంగ్ అని అనుకుంటున్న ఇది దాదాపు 13.8 బిలియన్ ఇయర్స్ క్రితం వరకు ఏదైతే వాళ్ళు బిగ్ బ్యాంగ్ జరిగింది అనుకుంటున్నారు, అంటే మహావిస్ఫోటనం. కాస్మోస్లో విశ్వంలో ఉన్న పదార్థం అంతా ఒక టెన్నిస్ బాల్ అంత సైజుకు వచ్చి మరి అంత కాంపాక్ట్నెస్ ఎదుగోలేక అది విస్ఫోటనం చెంది ఇదైనప్పటి నుండి మనకు ఈ సృష్టి స్టార్ట్ అయింది అని ఈనాటి సైన్స్ అనుకుంటుంది. సో ఆ విస్ఫోటనం జరిగిన సమయం లోపల అంతకుముందు దాదాపుగా ఎనర్జీ లెవెల్ 1 × 10⁻⁹ గిగా వోల్టేజ్. అంత ఎనర్జీ లెవెల్ దాకా ఇంకా ల్యాబొరేటరీస్లో క్రియేట్ చేయడానికి ఇంకా వీలు పడలేదు. మనకు మ్యాక్సిమం ఇప్పుడు క్రియేట్ చేయగలిగినది 1 × 10⁻14 గిగా వోల్టేజ్ వరకే చేయగలిగినారు. అయితే దీన్ని సైంటిఫిక్గా వీళ్ళు క్యాల్కులేషన్స్ చేసుకుంటే ఆ హై ఎనర్జీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ 4 ఫండమెంటల్ ఇంటరాక్షన్స్ కూడా అన్నీ యూనిఫై అయిపోతున్నాయి, అంటే ఒకేలాగా అయిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ గ్రాండ్ యూనిఫికేషన్ థియరీ అని చెప్పి దానికి ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నారు. అంటే ఈ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఇది మన సనాతన ధర్మంలో దానికి ఒక సమయం, కాలం అనేది, ఆది అనేది లేకుండా ఎప్పుడు కాస్మోస్లో ఉండే వైబ్రేషన్స్గా మనకు స్పష్టంగా దీంట్లో ఇది చెప్పినారు. దీన్ని ఎటువంటి ఇది లేకుండా దీనికి సత్ జ్ఞానము అని చెప్పి ఇది పెట్టినారు. ఏంటంటే సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం అని. అంటే ఎంటైర్ కాస్మోస్లో భవము అంటే పుట్టడము, ఉద్భవించడం అంటే పుట్టడము, భవము దానికి భూతకాలం, భవానికి పాస్ట్ టెన్స్ భూతం. అంటే పుట్టిన ప్రతి ఒక్కటిలో కాస్మోస్లో, విశ్వంలో అన్నింటిలో
సర్వభూతేషు అన్నింటిలో ఏన ఏకం భావం, అన్నింటిలో ఒకటే భావము. అది కూడా ఎట్లా? అవ్యయం అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వరకు మాత్రమే ఉండి ఇంకో సమయంలో అది వెళ్ళిపోతే అది కరెక్ట్, ఇది కాదు. వ్యయం కాకుండా ఎటర్నల్గా అంతటా ఒకే భావము. సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు. విభక్తములు అని అంటే అన్నీ విడివిడిగా ఉన్నవిని. ఈ విభక్తములుగా కనిపించే అన్నింటిలో అవిభక్తంగా ఏదైతే ఉంటుందో అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం. అంటే అటువంటి జ్ఞానమే సత్ జ్ఞానముని. ఇది చాలా స్పష్టంగా మనకు ఉన్నది. అంటే మొత్తం విశ్వం లోపల ఒకటే, ఎప్పుడు వ్యయం కాకుండా ఇది ఉంటుంది అనేది చాలా స్పష్టంగా భగవద్గీతలు చెప్పినారు. సైంటిఫిక్గా వీళ్ళు ఇంకా సంవత్సరాలు పడి రీసెర్చ్ చేసిన తర్వాత లాస్ట్గా అక్కడికి రాక తప్పదు వాళ్ళకు. దీనికి ఎన్నో దృష్టాంతాల్లో భారతదేశ ఔన్నత్యం అని ఒక సైంటిస్ట్ అయిన సలీల్ గేవాల్ గారు రాసినారు. దాన్ని ఒక నాసాలో సైంటిస్ట్ దాన్ని అనువాదం చేసినారు. దాంట్లో ఎంతోమంది వెస్ట్రన్ సైంటిస్ట్స్, న్యూక్లియర్ సైన్స్, నీల్స్ బోర్ కానీ తర్వాత హైసెన్బర్గ్ కానీ, వాళ్ళ రీసెర్చ్ సమయంలో వాళ్లకు అర్థం కాని సమయంలో భగవద్గీత తర్వాత మనకు ఉపనిషత్తులు వాళ్లకు మార్గదర్శనం చేసినాయని వాళ్ళు ఇచ్చిన మెసేజెస్ ఉన్నాయి. అట్లాంటి దేశం మనది. యాక్చువల్గా ఈ ఓపెన్ హెమర్ హీఈస్ కన్సిడర్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్స్. అది ఫస్ట్ ఎప్పుడైతే జపాన్ మీద వేసిన తర్వాత ఆయన చూసి చెప్పినది ఏంటంటే, ఈ శ్లోకం చదివినాడంటే భగవద్గీతది ఏమిటంటే, దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపతుత్థిత యది భా సదృశీ స్యాత్ స్యాద్ భాసస్తస్య మహాత్మనః. 1000 సూర్యుళ్ళు ఒకేసారి యుగపత్ ఉత్థిత ఒకేసారి వెలిగితే ఎంత వెలుగు వస్తుందో అట్లాంటి వెలుగు అన్నట్టు ఆయన డిస్క్రైబ్ చేసుకున్నాడు. అట్లానే గ్రామ్ ఫోన్ది ఫస్ట్ రికార్డ్ చేసినప్పుడు, ఇన్స్ట్రుమెంట్ ఇన్వెంట్ చేసినప్పుడు గ్రాహం బెల్ ఆయన ఫస్ట్ రికార్డ్ చేసినది మనది ఋగ్వేదం. దాంది అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతాహారం రత్నదాతమం అని చెప్పి. సో వాళ్ళు తిరిగి మన దగ్గరికి వస్తూ ఉంటే మన దాంట్లో ఉన్నటువంటి డెప్త్ నాలెడ్జ్ని తెలుసుకోక, అంటే మనకు దురదృష్టానికి ఏమైందంటే మన దేశాన్ని దాదాపుగా 800 సంవత్సరాలు ముస్లిమ్స్, ఒక 200 ఏండ్లు 250 ఏండ్లు బ్రిటిషర్స్, క్రిస్టియన్స్ పరిపాలించేసి దాంట్లో అసలు వాళ్ళు డెప్త్ను మెల్లమెల్లంగా కొంత తెలుసుకొని ఈ నాలెడ్జ్ కనుక బయటకు వస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ భారతదేశంలో ఉన్న నాలెడ్జ్కు సరిరాదు అన్న భయంతో దాని కల్చర్ను మొత్తము డ్యామేజ్ చేస్తే తప్ప వాళ్ళు ఇక్కడ వేలు ఊరుకోనూరు అని చెప్పి మనకున్న నాలెడ్జ్ని అంతా సర్వనాశనం చేసినారు. ఆ తక్షశిల, నలంద అక్కడ యూనివర్సిటీస్లో నెలల పాటు మనకున్న విజ్ఞాన ఖని అంతా కూడా కరిగిపోయింది, కాలిపోయింది. సో ఇంకా ఈ క్రిస్టియన్స్ గోబెల్స్ ప్రచారాలు అన్నట్టుగా అస్సలు దీనిలలో ఏం లేదు, పుకెటి పురాణాలు వీళ్ళల్లో ఏది లేదు అని అటువంటి వేద నాలెడ్జ్ తెలుసుకున్న వాళ్లకు పుట్టగతులు లేకుండా, వాళ్లకు సర్వైవల్ లేకుండా చేసే వరకు మన దేశంలో మన వాళ్ళు దానిలను దూరం పోయి వేరే ప్రొఫెషన్స్లో పడుకొని ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్కు అట్రాక్ట్ అయ్యి దాంట్లోనే ఏందో ఉంది అనుకొని కొట్టుమిట్టాడుతున్నారు. కానీ అల్టిమేట్గా దాంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ వాల్యూస్ మనకున్న దానిలోవి తెలుసుకుంటే ఎంతో ఉత్కృష్ట. ఇప్పటికి కూడా మోడర్న్ సైన్స్లో ఇప్పటి వరకు తెలిసినవి అన్నీ ఫార్ములాల రూపంలో మన దాంట్లో ఉన్నాయి. మోడర్న్ సైన్స్కు ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నాయి. అల్టిమేట్ ప్రతి ఒక్కరు కూడా ఒక సైడు మన మోడర్న్ టెక్నాలజీ తెలుసుకోవాలి. సైన్స్ తప్పు కాదండి, సైన్స్ దోషం కాదు. తెలియని సైన్స్నే సర్వస్వం అనుకునేటువంటి వ్యక్తులది దోషం. అది సైన్స్ ఎప్పటికైనా నాలెడ్జ్ ఎప్పటికైనా జ్ఞానం తెలుసుకోవాల్సిందే. ఆ నాలెడ్జ్ను తెలుసుకుంటూ ఎట్ ద సేమ్ టైం ఆ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ తోటి మన ధర్మాలను, మన సంస్కృతులను, మన వాంగ్మయాన్ని మనం కనుక తీసుకుంటే, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ, భగవద్గీత కానీ, అందులో ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉన్నదాన్ని మనం బయటికి కనుక తీసుకుంటే ఆ నాలెడ్జ్ ముందర లేటెస్ట్ సైన్స్ అనుకునే నాలెడ్జ్ ఎందుకు పనికి వచ్చేది కాదు. అల్టిమేట్ నాలెడ్జ్. ఆ రకంగా ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దాంట్లో ఎందరో యోగులు ఉన్నారు. రాఘవేంద్ర స్వామి కానీ, సాయిబాబా కానీ, ఇంకెవరన్నా కానీ యోగులు ఉన్నారు.
వాళ్ళు సజీవ సమాధి తీసుకుంటారు. సజీవ సమాధి తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర స్వామి వారే 1671 ADలో సజీవ సమాధి తీసుకునేటప్పుడు అందులో 700 సంవత్సరాలు లైఫ్ తోటి ఉంటాను అని చెప్పి కూర్చున్నారు. ఆ సమాధి కూర్చున్న తర్వాత సరౌండింగ్ అంతా ఆ సమాధి కట్టేసిన తర్వాత అది ప్రత్యక్షంగా అందరికీ తెలిసేదే, దాంట్లో నుండి ఇంత గాలి చొరబడదు, ఇంత నీళ్లు పోవు, ఇంత భోజనము ఉండదు. అయితే అందులో ఆ అవస్థలో ఆ స్టేట్లో 700 సంవత్సరాలు ఆయన ఉండి డివోటీస్కి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు అన్నదానికి ఎంతోమంది డివోటీస్కు ఎన్నో ప్రత్యక్షంగా అనుభవాలు జరుగుతున్నాయి. అటువంటి యోగులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈరోజు లేటెస్ట్ అవైలబుల్ ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకున్నా, లేటెస్ట్ ఉండేటటువంటి పెద్ద హాస్పిటల్లో తీసుకున్నా, మీరు హార్వర్డ్ ఇన్స్టిట్యూట్ పోండి, ఇంకే ఇన్స్టిట్యూట్ పోండి, ఎక్కడన్నా పోండి, శరీరానికి ఉన్నటువంటి ఆ ప్రతి అవయవానికి స్పెషలిస్టులు ఉన్నారు ఈరోజు. ఇంతమందిని దగ్గర పెట్టి అన్ని ఎక్విప్మెంట్ దగ్గర పెట్టి చేసినా కానీ ఈ రోజు వరకు కూడా ప్రాణం అంటే ఏందో దాన్ని స్పష్టంగా చెప్పగలిగిన టెక్నాలజీ లేదు, దాన్ని ఆపగలిగినటువంటి ఇది లేదు. సజీవ సమాధిలో వాళ్ళు యోగులు కూర్చొని సంవత్సరాలు వందలు వేల సంవత్సరాలు చేసినటువంటి నిదర్శనాలు ప్రత్యక్షంగా మనకున్నాయి. సో ఆ నాలెడ్జ్ ముందర ఈ నాలెడ్జ్ ఎంతని, ఇవి ఎంత చేసుకున్నా కానీ దీనిలోకి లిమిటెడ్. ఈ నాలెడ్జ్ దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తేనే అర్థమవుతుంది. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞం పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పినారు. అంటే ఈ ద్రవ్యము మెటీరియలిస్టిక్ భౌతికంగా ఏదైతే చేసుకుంటారో ఇదంతా చాలా లోయర్ లెవెల్, అతి చిన్న లెవెల్. దీనికంటే జ్ఞానయజ్ఞం పరంతప, అది అన్నిటికంటే ఉత్కృష్టమైనది. అది తెలుసుకుంటే కర్మ అంతా కూడా అందులో లయమైపోతుంది. మరి అది ఎట్లా తెలుస్తుంది అని అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతే తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి సత్పురుషులు నీకు ఆ జ్ఞానం ఎప్పుడు ఇస్తారంటే తద్విద్ధి ప్రణిపాతేన, అటువంటి సద్గురువులకు ప్రణిపాతేన అంటే టోటల్గా సరెండర్ అయ్యి, పరిప్రశ్నైన సరెండర్ అయ్యి ఒట్టి కూర్చుంటే కాదు, వాళ్ళను సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎప్పుడైనా డౌట్స్ ఎప్పుడు వస్తాయంటే అందులో చదివితేనే వస్తాయి, దాంట్లో డీప్గా వెళ్తుంటేనే వస్తాయి. ఆ రకంగా ఆ నాలెడ్జ్ను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అటువంటి సద్గురువులను పరిప్రశ్నేన ఊరికే వాళ్ళని విసిగిస్తుండాలి, ఇదేంది నాలెడ్జ్ని. ఆ తర్వాత సేవయ, వాళ్లకు సేవ కూడా చేయాలి. అవన్నీ చేసి వాళ్ళు మన డిజర్వింగ్నెస్ వచ్చింది అని తెలుసుకున్న తర్వాత ఉపదేక్ష్యంతే, నీకు జ్ఞానం ఇస్తారు. ఎట్లా? తే జ్ఞానం, ఎటువంటి వాళ్ళు అంటే తత్వదర్శిన, ఆ రియల్ అబ్సల్యూట్ రియాలిటీని, భగవతత్వాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినటువంటి తత్వదర్శులు ఎవరైతే ఉన్నారో అటువంటి జ్ఞానాన్ని నీకు అందిస్తారు. మరి అది అందిస్తే అది ఎందుకు తెచ్చుకోవాలి, అది ఏం లాభం అని అంటే యత్ జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యథోమయి. అంటే ఇటువంటి నాలెడ్జ్, ఆ తత్వజ్ఞానం ఎప్పుడైతే నీకు నాలెడ్జ్లోకి వస్తుందో, ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు నా పునర్మోహమేవం యాససి. అంటే అర్జునుడు అందరు నా వాళ్ళు, నా ఇది, వీళ్ళందరూ ఇది అంటే దుష్టులైనా అని, తప్పుడు పనులు చేసినా అని వాళ్ళను శిక్షించను అని చెప్పి కూర్చున్న దానికి అటువంటి మోహం ఏదైతే ఉంటుందో, అంటే తప్పుడు భావనలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని దూరం అవుతాయి. నీకు దూరం అయ్యి అల్టిమేట్ నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్య ఆత్మని అథోమయి, నీలోనే మొత్తం విశ్వాన్ని అంతా కూడా నీలో దర్శించుకోగలుగుతావు, అట్లానే నాలో కూడా చూడగలుగుతావు. అంటే అది అల్టిమేట్ నాలెడ్జ్. ఆ అల్టిమేట్ నాలెడ్జ్ వచ్చినప్పుడు ఈ ఫిజికల్ భౌతిక శరీరానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, కానీ అల్టిమేట్గా వెళ్ళినటువంటి ఆ నాలెడ్జ్కు, అబ్సల్యూట్ రియాలిటీకి, అవ్యక్త తత్వానికి ఎండ్ అనేది ఉండదు. అది అమరత్వం. అట్లాంటి నాలెడ్జ్ మీకు ఈరోజు సైన్స్కి తెలిసి స్మాలెస్ట్ లైఫ్ అంటే అన్నిటికంటే తక్కువలో తక్కువ ఉన్న లైఫ్ ఏంటంటే ఒక డెల్టా ప్లస్ ప్లస్ అనే ఒక పార్టికల్ ఉంటుంది. ఆ పార్టికల్ లైఫ్ టైం ఎంత అంటే అది ఎంతవరకు మనం డిటెక్ట్ చేయగలుగుతామని అంటే 1 × 10⁻⁻23 అంటే ఒకటి పక్కలో 23 సున్నాలు చూడితే
ఒక సెకండ్లో అంత ఫ్రాక్షన్ కాలం మాత్రమే అది సర్వైవ్ అయ్యేది. స్మాలెస్ట్ టైం తెలిసింది. అట్లానే లాంగెస్ట్ టైం తెలిసింది ఒక ప్రోటాన్కు. ఆ ప్రోటాన్కు హాఫ్ లైఫ్ అంటే ఈ సమయం లోపల ఇప్పుడున్న ద్రవ్యరాశిలో సగం అయిపోతుంది. అది స్పాంటేనియస్గా డికే అయిపోయి దాన్ని హాఫ్ లైఫ్ అంటారు. ఇప్పుడు యురేనియం అటువంటివి ఒక 1600 సంవత్సరాల సమయం. ఆ యురేనియం ఈరోజు 1 గ్రామ్ ఉంటే 1600 సంవత్సరాల తర్వాత సగం గ్రామ్ అవుతుంది. అందులో సగం మరి 1600 సంవత్సరాలు. ఆ రకంగా దాన్ని హాఫ్ లైఫ్ అంటారు. ఈరోజు సైన్స్కి తెలిసి మ్యాక్సిమం లైఫ్ అనేది ప్రోటాన్ రాశికి దాని సమయం ఎంత అంటే 1 × 10⁻32 ఇయర్స్. ఒకటి పక్కలో 32 సున్నాలు చూడితే వచ్చేటటువంటి సంవత్సరాలు ప్రోటాన్ ద్రవ్యరాశి సర్వైవల్ హాఫ్ లైఫ్ ఉంటుంది. సో అంత స్మాల్ టైం అయినా కానీ ఇంత లాంగ్ టైం అయినా కానీ రెండు కూడా పెరిష్ అయ్యేటివే, రెండు కూడా లయం అయిపోయేటివే. కాబట్టి ఈ తత్వజ్ఞానం ఏదైతే ఉందో అల్టిమేట్ నాలెడ్జ్ మన ఋషులు మునులు మనకి ఏదైతే అందించినారో అది పొందినప్పుడు దానికి ఒక సమయం లిమిట్ లేదు, అనాది అనంతం, సర్వకాలాల్లో సర్వావస్థల్లో ఉంటుంది. అటువంటి నాలెడ్జ్ వస్తే అది బ్లిస్, ఎవర్ బ్లిస్. అంటే ఈ శారీరకంగా మనం అనుభవించే సుఖాలన్నీ డ్యూయల్స్, వాటికి ఒక ఆది ఉంటుంది, ఎండు ఉంటుంది. దీనికి ఆ ఎవర్ బ్లిస్ అల్టిమేట్ నాలెడ్జ్ దానికి ఒక అంతం అనేది ఉండదు, అది బ్రహ్మానందం. సో అటువంటి నాలెడ్జ్ను మన వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తే యోగిక పరంగా మనకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిలు ఈ స్టెప్స్లు కనుక మనిషి పాటిస్తే వాడు తమను శుద్ధి చేసుకోవడం కాకుండా చుట్టూ సమాజాన్ని కూడా శుద్ధి చేసిన వాళ్ళు అవుతారు. ఆ రకంగా ఒక మంచి యాటిట్యూడ్ తోటి, ఒక మంచి లక్షణాలతోటి, మంచి వ్యక్తిత్వంతో మనిషి సమాజంలో నడుస్తే చుట్టుపక్కల సమాజాన్ని కూడా ఒక మంచి దారిలో మంచి పంథాలో నడిపించగలిగినటువంటి వ్యక్తి అవుతాడు. ఆ రకంగా మొత్తం సమాజాన్ని కూడా ఒక దివ్యత్వాన్ని పొందేటటువంటి ఆస్కారం దొరుకుతుంది. అటువంటి నాలెడ్జ్ను మనకు అందించినటువంటి పూర్వులు ఋషులు మునులు అందించినటువంటి అటువంటి భూమి లోపల పుట్టడం నిజంగా మనకు గర్వకారణం. దాన్ని ఉన్నదాన్ని స్పష్టంగా మనం తెలుసుకొని కనుక ముందుకు వెళ్తే అది మనకు పర్సనల్ డెవలప్మెంట్, సొసైటల్ డెవలప్మెంట్ కూడా. సర్వే జన సుఖినో భవంతు. పుణ్యభూమి నా దేశం నమో నమామి.